హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డిడిసి ఛానల్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో, లైక్ చేస్తారో, షేర్ చేస్తారో వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి టాపిక్లోకి వచ్చేసినట్టయితే ఈరోజు మన ఛానల్ లోపల మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ వచ్చేసి ప్రజెంట్ ఇంటర్ ఎగ్జామ్స్ గురించి. సో ఇంకా కొద్ది రోజుల లోపల, ఇంకా త్రీ ఫోర్ డేస్ లోపల మనకి ఇంటర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఈ సమయం లోపల ఎగ్జామ్స్కు ఎలా ప్రిపేర్ కావాలి, ప్రిపేర్ కాని వాళ్ళు పాస్ కావాలంటే ఏం చేయాలి, ఇంటర్లో మంచి మార్క్స్ రావాలంటే ఎగ్జామ్ని ఏ విధంగా రాయాలి అనేటువంటి విషయాల గురించి ఈ వీడియో లోపల డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. సో మీ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి మంచి మంచి టిప్స్ ఈ యొక్క వీడియో లోపల మీకు చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి సో అందరూ కూడా వీడియోని లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో టాపిక్లోకి వచ్చేసినట్టయితే ఇంటర్ ఎగ్జామ్స్ 4 డేస్లో స్టార్ట్ అవుతున్నాయి. మనకు ఇంటర్ లోపల గ్రూప్స్ వచ్చేసి ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి అనేటువంటి గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూప్స్ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ మనకు ఆ గ్రూప్స్లలో ఉండటం అనేది జరుగుతుంది. సో మీరు అందరూ కూడా ఆల్రెడీ ఒక 3-4 మంత్స్ నుంచి, కొంతమంది అయితే 6 మంత్స్ నుంచే లాంగ్ టర్మ్ నుంచే ప్రిపేర్ అవుతుంటారు. సో మరి ఈ 5 డేస్ లోపల, ఈ 6 డేస్ లోపల ఎగ్జామ్కి ఎట్లా ప్రిపేర్ కావాలి, ఏం చదవాలంటే ఈ 4-5 డేస్ లోపల మీరు కొత్తగా ఏ క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి నేర్చుకున్నారు. ఎవరైనా సరే, అది టాపర్స్ అయినా కావచ్చు, స్లో లర్నర్స్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ 4-5 డేస్ లోపల నువ్వు ఎంత చదివినో ఆ చదివినటువంటి మొత్తం టాపిక్ని రివిజన్ చేసుకోవాలి. నువ్వు ఎంత రివిజన్ చేసుకుంటే ఎగ్జామ్ లోపల క్వశ్చన్స్కి ఆన్సర్ అంత పర్ఫెక్ట్గా రాయగలుగుతావు. కాబట్టి ఈ టైం లోపల నువ్వు కొత్త ఆన్సర్స్ నేర్చుకున్నట్టయితే నువ్వు నేర్చుకున్నటువంటి పాత ఆన్సర్ల పైన ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి కొత్తగా ఏవి నేర్చుకోకుండా నేర్చుకున్నటువంటి అంశాలని మళ్ళొకసారి రివిజన్ చేసుకుని వాటిని ప్రాక్టీస్ చేసినట్టయితే ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ ఆన్సర్లు వస్తే నువ్వు పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్గా ఈ టైం లోపల ఎవ్వరు కూడా కొత్త అంశాలను నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయకండి. మీరు ఇంతవరకు ఏది నేర్చుకున్నారో దాన్ని మాత్రమే రివిజన్ చేసుకోండి. సో 4-5 డేస్ తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎగ్జామ్ లోపల క్వశ్చన్ పేపర్ లోపల చూసినప్పుడే నువ్వు చదివిన క్వశ్చన్స్ ఏవి రాలేదు. మరి ఎగ్జామ్ని ఎలా రాయాలంటే, సహజంగా నువ్వు చదివిన క్వశ్చన్ పేపర్ లోపల నువ్వు చదివిన క్వశ్చన్స్ రాకపోవచ్చు, కానీ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఆ క్వశ్చన్ పేపర్లో ఉంటాయి. కాబట్టి క్వశ్చన్ పేపర్ చూసినప్పుడే నువ్వు భయపడిపోయి నాకేం రాదు అని నీ లోపల నువ్వు డిసప్పాయింట్ కాకుండా ఒకసారి 1-2 సార్లు క్వశ్చన్ పేపర్ని జాగ్రత్తగా చదివి అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ నువ్వు అర్థం చేసుకుని రిలేటెడ్గా నువ్వు నేర్చుకున్నటువంటి ఆన్సర్ ఏ క్వశ్చన్కి అయితే రిలేటెడ్గా ఉంటుందో ఆ క్వశ్చన్కి రిలేటెడ్ ఆన్సర్ రాయడం వల్ల కూడా నీకు మంచి మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ చూసి మీరు భయపడవద్దు. దాన్ని జాగ్రత్తగా ఒకసారి చదివి నువ్వు చదివినటువంటి క్వశ్చన్ ఆన్సర్లు ఈ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్కి వేటికైతే రిలేటెడ్ ఉంటాయో వాటికి ఆన్సర్స్ రాసేటువంటి ప్రయత్నం చేస్తే నీకు మంచి మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సార్ మరి క్వశ్చన్ పేపర్లో అన్ని క్వశ్చన్స్ అయితే మీకు రావు. మరి అన్ని క్వశ్చన్స్ రానప్పుడు ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి అక్కడ ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమంటారో అక్కడ ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకోసం చెప్తున్నా అంటే ఎప్పుడైనా సరే ఎగ్జామ్లో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ అటెంప్ట్ చేయడం ద్వారా మీకు ఉండేటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే కొన్నిసార్లు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లోపల ప్రింటింగ్ మిస్టేక్ రావడం వల్ల ఆ క్వశ్చన్స్ని గవర్నమెంట్ తీసేయడం అనేది జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ని ఎవరైతే అటెంప్ట్ చేస్తారో వాళ్ళకు మార్క్స్ యాడ్ చేయడం అనేది జరుగుతుంది. నువ్వు బై మిస్టేక్లో ఎప్పుడైనా బార్డర్లో ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నా నువ్వు ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయడం ద్వారా నీకు ఆ మార్క్స్ యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల లోపల క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి ఏ క్వశ్చన్ కూడా వదలకుండా మీకు తెలిసినటువంటి ఏదో ఒక ఆన్సర్ని రాసేటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడు ఖచ్చితంగా మీరు మంచి మార్క్స్తో పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి టాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎగ్జామ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్కి సంబంధించి కావచ్చు, మీరు రాసేటువంటి విధానం ఏ విధంగా ఉండాలంటే ఎప్పుడైనా సరే మీరు సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అని ఒక సీక్వెన్స్ ప్రకారము ఆన్సర్స్ రాస్తూ వెళ్ళటం అనేది చేయాలి. ఎందుకోసం అంటే మన పేపర్ కరెక్షన్ చేసేటువంటి పర్సన్స్కు మనం ఎక్కువగా వర్క్ చేయడం వల్ల వాళ్ళు మెంటల్ ప్రెషర్గా ఫీల్ అవటం జరుగుతుంది. కాబట్టి మనం ఆ సీక్వెన్స్గా రాయడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ ఆన్సర్ చూసినప్పుడే టక్కటక్క కరెక్షన్ చేసేసి మీ యొక్క ఆన్సర్షిప్ పైన మంచి ఒపీనియన్ వచ్చి మీకు మంచి మార్క్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకటి టాపర్స్ అనేటువంటి వాళ్ళు సీక్వెన్స్గా రాసేటువంటి ప్రయత్నం చేయాలి. ఒకవేళ నీకు ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ రాకపోతే ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆ యొక్క
ఆ క్వశ్చన్కి నెంబర్ వేసేసి అక్కడ కొంచెం ప్లేస్ అంటే ఎంత ఆన్సర్ రాయగలుగుతా అంత ప్లేస్ వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసినాం అనుకో, తర్వాత లాస్ట్ టైం మిగిలినప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే మీరు ఖచ్చితంగా టాపర్స్ ఎవరైతే అయిదామనుకున్నారో మీరు మంచి మార్క్స్ తోటి టాపర్స్గా మీ కాలేజ్ లోపల టాప్ 5 లోపల వచ్చేటువంటి అవకాశము ఉంటుంది. మరి అదేవిధంగా ప్రజెంటేషన్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు రాసేటువంటి విధానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే కరెక్షన్ చేసేటువంటి పర్సన్కి మీరు రాసేటువంటి ఆన్సర్ అర్థమైతే కొన్నిసార్లు నువ్వు రాసే ఆన్సర్లో మిస్టేక్స్ ఉన్నా నీకు ఫుల్ మార్క్స్ ఇస్తాయి. కాబట్టి ప్రజెంటేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనం ఆన్సర్స్ రాసేటప్పుడు ఆ క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని ఆ సెక్షన్స్ కానీ పర్టికులర్గా మెన్షన్ చేస్తూ ఆన్సర్ రాసేటప్పుడు కొన్ని ఇప్పుడు మనకు ఫిజిక్స్లో కావచ్చు, బయాలజీలో కావచ్చు, కెమిస్ట్రీలో కావచ్చు, తెలుగులో కావచ్చు, ఇలాంటి వాటి లోపల సైడ్ హెడ్డింగ్స్ యూజ్ చేసుకుంటా ఆన్సర్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్స్ తోటి అంటే బ్లాక్ పెన్తో కానీ, రెడ్ పెన్ యూజ్ చేయొద్దు, బ్లాక్ పెన్తో కానీ వాటిని మంచిగా ఐడెంటిఫై చేసేట్లాగా రాసినట్టయితే కరెక్షన్ చేసేటువంటి పర్సన్కి మీ యొక్క ఆన్సర్ చూసిన వెంబడే మీ పైన మంచి ఒపీనియన్ ఏర్పడుతుంది. కాబట్టి అప్పుడు మధ్యలో ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నా మీకు ఫుల్ మార్క్స్ వేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ లోపల ఆన్సర్స్ అనేవి పర్ఫెక్ట్గా రాస్తే హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండి ఒక సీక్వెన్స్గా రాసినట్టయితే నువ్వు మంచి స్కోర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విధంగా రాయడం వల్ల నువ్వు ఖచ్చితంగా టాపర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఎగ్జామ్కి ఆ యొక్క సబ్జెక్టుకి సంబంధించి మంచి మార్కులు తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి ఎవరైతే ఫెయిల్యూర్స్ ఉంటారో, ఫెయిల్ అయితే మనం అనిపించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఇట్లా సీక్వెన్స్గా రాయకండి. క్వశ్చన్ పేపర్ లోపల మీకు ఏ ఆన్సర్ అయితే బెస్ట్గా వస్తుందో, ఏ ఆన్సర్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందో ఆ ఆన్సర్ ఫస్ట్ రాయండి. ఎందుకోసం అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. కాబట్టి మీరు ఫస్ట్ రాసేటువంటి ఆన్సర్ పైననే నీ టోటల్ ఆన్సర్ పేపర్ అనేది ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఆన్సర్ను ఎంత పర్ఫెక్ట్గా రాస్తే నెక్స్ట్ ఆన్సర్ పైన దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి నువ్వు ఫస్ట్ ఆన్సర్ రాంగ్ రాస్తే ఖచ్చితంగా ఆ కరెక్షన్ చేసేటువంటి టీచర్ నీ రిమైనింగ్ ఆన్సర్స్ కూడా పర్టికులర్గా చెక్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆన్సర్ అనేది నువ్వు పర్ఫెక్ట్గా రాస్తే మిగతా వాటిపైన ఓకే అబ్బాయి బాగా రాస్తున్నాడని ర్యాండమ్గా కరెక్షన్ చేసి మంచి మార్క్స్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ యొక్క ఎవరైతే స్లో లర్నర్స్ ఉంటారో, ఫెయిల్ అవుతామని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు అందరూ కూడా ఎస్పెషల్గా లాంగ్ ఆన్సర్స్ పైన ఫోకస్ చేయండి. అన్ని సబ్జెక్ట్స్లలో లాంగ్ ఆన్సర్స్ పైన ఫోకస్ చేయండి. ఎస్పెషల్గా మ్యాథ్స్లో అయితే 7 మార్క్స్ క్వశ్చన్స్ కావచ్చు, 4 మార్క్స్ క్వశ్చన్స్ కావచ్చు, ఫిజిక్స్ కెమిస్ట్రీలో అయితే 8 మార్క్స్ క్వశ్చన్స్, వీటిపైన ఫోకస్ చేసినట్టే మీరు పాస్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ప్రీవియస్గా మనకు ఒక 10 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ ర్యాండమ్గా రిపీటెడ్గా వస్తుంటాయి. కాబట్టి అలాంటి క్వశ్చన్స్ని మీరు ఫోకస్ చేసి వాటిని నేర్చుకుంటే ఎవ్రీ ఇయర్ కొన్ని క్వశ్చన్స్ అయితే రిపీటెడ్గా వస్తుంటాయి. కాబట్టి అలాంటి క్వశ్చన్స్ మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు పాస్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి ప్రతి టిప్స్ని మీరు అందరూ కూడా ఎగ్జామ్ హాల్ లోపల ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఫెయిల్ అవుతాం అనుకునే వాళ్ళందరూ కూడా పాస్ అవుతారు. మరి అదేవిధంగా టాపర్స్ అవుదాం అనుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా టాపర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ సెంటర్లో పోయినప్పుడు మీరు ముందు భయపడకండి. ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చినా సరే వాటన్నిటికీ ఆన్సర్స్ చేయగలనటువంటి నమ్మకంతో మీరు ఎగ్జామ్లో కూర్చోండి. మరియు అప్పుడు మాత్రమే మీరు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ అటెంప్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దేనికి భయపడకండి. ఫెయిల్ అయ్యామని సూసైడ్ చేసుకోవడం కావచ్చు, ఇలాంటి పనులు చేయకండి. ఇప్పుడు ఫెయిల్ అయితే మళ్ళీ నీకు సప్లిమెంట్ ఉంటుంది, అప్పుడు రాసుకొని పాస్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫెయిల్ అయ్యామని బాధపడడం, ఇంకేవో చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. సో ఇంటర్ అనేది మనకు ఒక స్టెప్ మాత్రమే. ఇంటర్ ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ఏమి ఆగిపోదు. కాబట్టి మీరు అలాంటి డిసిషన్స్ తీసుకోకండి. చాలామంది ఇంటర్లో ఫెయిల్ అయ్యి జీవితంలో సక్సెస్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు ఫెయిల్ అయితే మా ఇంట్లో ఏమంటారు, వాళ్ళు ఏమంటారు, ఎవ్వరు ఏమనుకోరు. మీరు ఒకవేళ అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం ద్వారా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ బాధపడతారు. కాబట్టి వాళ్ళందరినీ బాధ పెట్టేటువంటి ప్రయత్నం చేయకండి. ఈ ఉన్న 6 days టైం లోపల మీకు ఏ సబ్జెక్ట్ అయితే మీరు రాదనుకుంటారో, ఫెయిల్ అవుతాం అనుకుంటారో ఆ సబ్జెక్ట్ పైన బాగా ఫోకస్ చేయండి. ఖచ్చితంగా మీరు ఆ సబ్జెక్టులలో పాస్ అవుతారు. కాబట్టి దేన్ని ఎక్కువగా డిప్రెషన్ తీసుకోకండి, ఎక్కువగా ప్రెషర్ తీసుకోకండి. మంచిగా జాయ్ఫుల్గా మీ కాలేజ్లో మీ లెక్చరర్స్, మీ టీచర్స్ చెప్పినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పర్టికులర్గా నేర్చుకోండి. అవే క్వశ్చన్ ఆన్సర్స్ ఎగ్జామ్స్లో వస్తాయన్న నమ్మకంతో చదవండి. అవే క్వశ్చన్స్ ఎగ్జామ్స్లలో వస్తాయి. కాబట్టి ఆల్ ద బెస్ట్ మై డియర్ ఇంటర్ స్టూడెంట్స్. మీ అందరూ కూడా మంచి మార్కులతోటి పాస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరందరూ కూడా జీవితం లోపల ఉన్నత స్థానాలకు ఎదగాలని ఈ యొక్క DDC ఛానల్ తరఫున మీ అందరినీ కోరుకుంటున్నా. సో మీరందరూ కూడా ఈ యొక్క వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోకండి. ఈ ఛానల్ అనేది మీలాంటి చాలామంది విద్యార్థులను మోటివేట్ చేయడం కోసం, మీ గోల్స్ని అచీవ్ చేయడం కోసం ఈ యొక్క ఛానల్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. మీ సపోర్ట్ అనేది నాకు ఎల్లవేళలా ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.